హలో మై డియర్ అమిగోస్, వెల్కమ్ బ్యాక్ టు ఫిజిక్స్ వాలా. సో నేను చెప్పే ఈ ఫార్ములాస్ రిలేటెడ్ క్వశ్చన్స్ మీరు కనుక ప్రాక్టీస్ చేసుకున్నట్లయితే మీ 2026 ఏప్రిల్ అటెంప్ట్లో మీరు ఈజీగా మినిమం టు మినిమం 5 క్వశ్చన్స్ అనేవి పక్కాగా అటెంప్ట్ చేయొచ్చు. అంటే మీరు ఈజీగా 20+ మార్క్స్ అనేవి స్కోర్ చేసుకోవచ్చు. మరి ఆ చాప్టర్స్ ఏంటి, ఆ ఫార్ములాస్ ఏంటి అనే విషయాన్ని డీటెయిల్గా డిస్కస్ చేస్తాను. అండ్ వీటికి సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్స్ కూడా 2026 అండ్ 2025 క్వశ్చన్స్ కూడా నేను గ్యాదర్ చేయడం జరిగింది. ఆ గ్యాదర్ చేసిన క్వశ్చన్స్ వచ్చేసరికి నేను మీతో మన యొక్క వాట్సాప్ ఛానల్లో షేర్ చేస్తాను. సో మర్చిపోకుండా ఈ 2 నోట్స్ వచ్చేసరికి మీరు వాట్సాప్ ఛానల్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. పక్కాగా మీ 2026 ఏప్రిల్ షిఫ్ట్కి అయితే బరాబర్ యూజ్ ఉంటుంది. సో ఇక మన టాపిక్ విషయానికి వచ్చేస్తే మై డియర్, ఫస్ట్ వచ్చేసరికి వెక్టార్స్. సో మనం వెక్టార్స్ నుంచి చూసుకున్నట్లయితే చాలా 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 బేసిక్ ఫార్ములాస్ ఉంటాయన్నమాట. సో వెక్టార్స్లో మనకు వెరీ మచ్ బేసిక్ ఒకటి డాట్ ప్రోడక్ట్ అండ్ ఇంకొకటి వచ్చేసరికి క్రాస్ ప్రోడక్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ మనల్ని ఎక్కువగా అడగడం జరుగుతూ ఉంది. క్యాలిక్యులేషన్స్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో డాట్ ప్రోడక్ట్ యొక్క బేసిక్ ఫార్ములా మనం చూసుకున్నట్లయితే ఏ డాట్ బి ఈక్వల్ టు ఏ మాడ్యులస్ ఆఫ్ ఏ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ బి కాస్ టీటా. అండ్ అదేవిధంగా మనం కార్టీషియన్ ఫామ్లో రాసుకున్నట్లయితే చూసుకోండి ఏఎక్స్ ఇంటూ బిఎక్స్ ప్లస్ ఏవై ఇంటూ బీవై ప్లస్ ఏజెడ్ ఇంటూ బీజెడ్ అనమాట. సో ఇవి మన యొక్క కోఆర్డినేట్స్. సో యాంగిల్ బిట్వీన్ 2 వెక్టర్స్ ఏ బార్ అండ్ బి బార్ ఏమైపోతుంది మనకు కాస్ టీటా ఈక్వల్ టు ఏ బార్ డాట్ బి బార్ డివైడెడ్ బై మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ బి బార్. ఇది డాట్ ప్రోడక్ట్ నాన్న. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసరికి క్రాస్ ప్రోడక్ట్ యొక్క ఫార్ములా చూడండి. ఇక్కడ ఏ క్రాస్ బి వాల్యూ ఏమవుతుంది ఇక్కడ నుంచి మాడ్యులస్ ఆఫ్ ఏ డాట్ మాడ్యులస్ ఆఫ్ బి ఇంటూ సైన్ టీటా ఇంటూ ఎన్ క్యాప్ అనేది పక్కగా రావాలన్నా ఇది క్రాస్ ప్రోడక్ట్ బై యూజింగ్ డిటర్మినెంట్స్ చేస్తాం. అండ్ ఇక్కడ నుంచి మనం ఇంకొక విషయాన్ని కూడా రాసుకోవచ్చు. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ రైట్. ఇక్కడ నుంచి మనం ఏమని రాసుకోవచ్చు నాన్న, సైన్ టీటా కెన్ బి రిటన్ యాజ్ సైన్ టీటా వాల్యూ ఏమైపోతుంది ఇక్కడ అంటే మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ క్రాస్ బి బార్ డివైడెడ్ బై ఏ బార్ మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ డాట్ బి బార్ నాన్న. సో ఈ బేసిక్ ఫార్ములా రిలేటెడ్ చాలా వరకు క్వశ్చన్స్ కూడా మనకు 2026 జనవరి అటెంప్ట్లో రావడం జరిగింది, 2025లో కూడా రావడం జరిగింది. అండ్ ఇప్పటి వరకు మీరు చూసుకున్నట్లయితే ఈ జరిగిన సెషన్స్ కూడా చూడండి 2026 ఏప్రిల్లో కూడా రావడం కూడా జరిగింది. కాబట్టి ఈ ఫార్ములా రిలేటెడ్ కొన్ని క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేసుకోండి. పక్కాగా ఈ కాన్సెప్ట్ అంతా రివైజ్ అయిపోతుంది, మీకు చాలా చాలా యూజ్ ఉండబోతుంది. అండ్ సెకండ్ చాప్టర్ వచ్చేసరికి మనకు 3D జామెట్రీ. 3D జామెట్రీలో మనకు మెయిన్గా ఎక్కువ క్వశ్చన్స్ వచ్చేవి రెండు కాన్సెప్ట్స్ మీద. ఒకటి వచ్చేసరికి షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ 2 లైన్స్, ఒకటి స్క్యూ లైన్స్ ఇస్తాడు, ఇంకొకటి ప్యారలల్ లైన్స్ ఇస్తే ఎలా చేయాలి. సెకండ్ థింగ్ వచ్చేసరికి మనకు ఎనీ పాయింట్ ఆన్ ద గివెన్ లైన్ మనం ఎలా కనుక్కోవాలి. సో వాటికి సంబంధించి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ కనిపెట్టడం, వాటికి మధ్యలో డిస్టెన్స్ కనుక్కోవడం అనేది క్వశ్చన్స్ మనల్ని అడగడం జరుగుతూ ఉంది. కాబట్టి ఒకసారి మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసరికి నాన్న స్క్యూ లైన్స్కి ప్యారలల్ లైన్స్కి మధ్యలో ఉన్నటువంటి డిస్టెన్స్కి ఫార్ములా వాడేయండి మీరు. సో జాగ్రత్తగా చూడండి, స్క్యూ లైన్స్ అంటే 2 డిఫరెంట్ లైన్స్ అంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్ అనమాట. A1 పాసింగ్ త్రూ పాయింట్ A1 ప్యారలల్ టు వెక్టార్ B1, పాసింగ్ త్రూ పాయింట్ A2 ప్యారలల్ టు వెక్టార్ B2. లైన్స్ ఇలా ఉంటే కనుక ఫార్ములా చూడండి డిటర్మినెంట్ ఆఫ్ A2 మైనస్ A1 B1 B2 డివైడెడ్ బై మాడ్యులస్ ఆఫ్ B1 క్రాస్ B2. దిస్ ఇస్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ 2 స్క్యూ లైన్స్. మరి ప్యారలల్ లైన్స్ అయితే సార్, ప్యారలల్ లైన్స్ అయితే చూడండి 2 వెక్టార్స్ అనేది సేమ్ టు సేమ్ ఉంటుంది. కాబట్టి A2 మైనస్ A1 క్రాస్ B బార్ డివైడెడ్ బై మాడ్యులస్ ఆఫ్ B బార్ వచ్చేసరికి మనకు ఈ ఫార్ములానా. సో ఈ 2 ఫార్ములాస్ అనేవి మనకు చాలా చాలా యూజ్ ఉంటాయి. అండ్ వీటితో పాటు ఎనీ పాయింట్ ఆన్ ద గివెన్ లైన్. సో మన జనరల్ లైన్ ఎలా ఉంటుంది చూడండి, జనరల్ లైన్ ఆఫ్ 3D విల్ బి x మైనస్ x1 బై A, y మైనస్ y1 బై B, అండ్ ఇక్కడ వచ్చేసరికి సార్ z మైనస్ z1 బై C నానా. సో ఏబిసి అనేవి మనకు డిఆర్స్ x1 y1 అనేవి పాయింట్స్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సార్ ఇది ఈక్వల్ టు ల్యాండా అనుకోండి, మీరు మ్యూ అనుకోండి. సో ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ నుంచి చూడండి x ఈక్వల్ టు సార్ ఏ ల్యాండా ప్లస్ x1 అండ్ అదేవిధంగా y ఈక్వల్ టు బి ల్యాండా ప్లస్ y1 అండ్ ఇన్ ద సేమ్ మేనర్ z ఈక్వల్ టు సార్ సి ల్యాండా ప్లస్ z1 మరి. సో ఒకసారి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి, ఇవి మన యొక్క పాయింట్స్ నానా. సో నెక్స్ట్ ఇలాంటిదే మీకు ఇంకొక లైన్ ఇస్తాడు, సేమ్ దానికి మీరు ఏమనుకుంటారు ఈసారి మ్యూ అనుకోండి. సో దిస్ టైమ్ యూ టేక్ ఇట్ యాజ్ మ్యూ. సో మ్యూ అనుకుంటే మనకి ఇంకొక పాయింట్ వస్తుంది సార్, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కనుక్కోమన్నాడు కాబట్టి ల్యాండా ఈ లైన్ నుంచి ఒక పాయింట్ వస్తుంది, మ్యూ అనుకున్న లైన్ నుంచి ఇంకొక పాయింట్ వస్తుంది. రెండింటిని ఈక్వల్ చేయండి, ఎక్స్ కోఆర్డినేట్స్ మేక్ ఇట్ ఈక్వల్, వై కోఆర్డినేట్స్ మేక్ ఇట్ ఈక్వల్. సో సాల్వ్ చేసుకుంటే మనకు లాంబ్డా వాల్యూస్ అండ్ మ్యూ వాల్యూస్ అనేవి దొరికిపోతాయి. అలాంటప్పుడు మనం ఈజీగా పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ కనిపెట్టవచ్చు, వాటికి మధ్యలో ఉన్నటువంటి డిస్టెన్స్ కూడా కనిపెట్టవచ్చు. ఈ కాన్సెప్ట్ బేస్ చేసుకొని, ఈ ఫార్ములా బేస్ చేసుకొని కూడా మీకు జేఈ మెయిన్స్లో క్వశ్చన్స్ అడగడం జరిగింది. కాబట్టి ఒకసారి వీటిని కూడా జాగ్రత్తగా చెక్ చేసుకోండి అబ్బా. సెకండ్ థింగ్ ఇది
థర్డ్ వచ్చేసరికి మనకు మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్. మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్లో మెయిన్గా క్వశ్చన్స్ అడిగేది మనకు ఒకటి ప్రాపర్టీస్ ఆఫ్ అడ్జాయింట్స్, సెకండ్ వన్ వచ్చేసరికి సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. ఈ రెండు కాన్సెప్ట్స్ బేస్ చేసుకొని మనల్ని ఎక్కువగా క్వశ్చన్స్ అడగడం జరుగుతూ ఉంది. సో సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్లో చాలా ఈజీగా ఉంటున్నాయి మనకు, బట్ ప్రాబ్లం ఏం లేదు, ఆరామ్సే చేయొచ్చు. కానీ అడ్జాయింట్ ఆఫ్ మ్యాట్రిక్స్ వచ్చేసరికి చాలా మంది కొన్నిసార్లు అడ్జాయింట్ క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తుంది, కొన్నిసార్లు ఏమో ప్రాపర్టీస్ ఆఫ్ అడ్జాయింట్ బేస్ చేసుకొని చేయాలన్నమాట. అడ్జాయింట్ క్యాలిక్యులేట్ చేయాలంటే సార్ మళ్ళీ కోఫాక్టర్ మ్యాట్రిక్స్ నేను క్యాలిక్యులేట్ చేయాలి, మళ్ళీ దానికి ట్రాన్స్పోజ్ చేయాలి, కోఫాక్టర్ మ్యాట్రిక్స్లో నేను ప్లస్ ఆర్ మైనస్లు మిస్టేక్స్ చేస్తా అన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. కాబట్టి ఆ కన్ఫ్యూజన్స్ అన్ని అవాయిడ్ చేస్తూ నేను మీకోసం ఒక సింపుల్ షార్ట్ కట్ చెప్తా ఉన్నాను. మ్యాట్రిక్స్కి అడ్జాయింట్ ఫైండ్ అవుట్ చేయడానికి జాగ్రత్తగా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక 3x3 మ్యాట్రిక్స్ ఉంది నాన్న, ఇది దిస్ ఈజ్ అవర్ 3x3 మ్యాట్రిక్స్. సో చూడండి, ఎలిమెంట్స్ A11, A12, A13, A21, A22, A23, A31, A32, A33, ఇవి మన యొక్క ఎలిమెంట్స్. సో ఇది అడ్జాయింట్ కనిపెట్టడానికి షార్ట్ కట్ అనమాట. గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ. మనం కాలం వైజ్ ఫాలో అవుతాం, రాయడం మాత్రం రో వైజ్ రాస్తాం నాన్న. బాగా గుర్తుపెట్టుకోండి. ఐఎమ్ టేకింగ్ ఎలిమెంట్స్ కాలం వైజ్. చూడండి, ఫస్ట్ స్టార్టింగ్ విత్ A22 తర్వాత A32 దగ్గరకు వచ్చాను. చూడండి, మళ్ళీ A32 నుంచి నేను ఏమన్నాను మళ్ళీ సార్ A12 దగ్గరకు మూవ్ అయిపోయాను సార్. చూడండి, A32 నుంచి A12 దగ్గరకు మూవ్ అయ్యాను, మళ్ళీ A22 దగ్గరకు వచ్చాను. సో నేను కాలం వైజ్ తీసుకుంటాను, కాకపోతే నేను రో వైజ్ రాసుకుంటాను నాన్న ఇక్కడ. సో దెర్ ఈస్ నో నీడ్ ఆఫ్ టేకింగ్ ట్రాన్స్పోజ్. నీకు డైరెక్ట్గా ఈ ఎలిమెంట్స్ అన్నిటిని నువ్వు డిటర్మినెంట్ చేసుకున్నట్టు సాల్వ్ చేసుకున్నావు అనుకో 2/2 లెక్క, నీకు డైరెక్ట్గా అడ్జాయింట్ వస్తుంది వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ క్యాలిక్యులేషన్ ఎర్రర్స్, వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ ప్లస్ ఆర్ మైనస్ ఎర్రర్స్. జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఫస్ట్ సెకండ్ కాలం నుంచి వస్తాను, దాని తర్వాత థర్డ్ కాలం నాన్న. మిడిల్ ఎలిమెంట్ ఏంటి సార్? A23. చూడండి, A23 తర్వాత A33 తర్వాత A13, దెన్ ఐఎమ్ కమింగ్ బ్యాక్ టు A23. దెన్ సేమ్ విత్ ద ఫస్ట్ కాలం, సి హియర్ A21, A31, మళ్ళీ కిందికి వచ్చేసాను ఇక్కడ. అండ్ దెన్ ఐఎమ్ మూవింగ్ బ్యాక్ టు మై ఫస్ట్ ఎలిమెంట్ A11 అన్న, A11 దగ్గర కూడా మళ్ళీ వచ్చేసాను. దెన్ మై సెకండ్ ఎలిమెంట్ మళ్ళీ A21. సో మళ్ళీ పైన ఉన్న ఫస్ట్ రో మాత్రం రెప్లికేట్ చేసేయండి. ఇలా మీరు డిటర్మినెంట్స్ కనుక ఇండివిజువల్గా సాల్వ్ చేసుకుంటే మనకు 9 ఎలిమెంట్స్, 1 2 3 4 5 6 7 8 9 ఎలిమెంట్స్ ఆఫ్ అడ్జాయింట్ అనేది వచ్చేస్తుంది వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ క్యాలిక్యులేషన్ ఎర్రర్స్. సింపుల్గా వచ్చేస్తూ ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఇది మనకు అడ్జాయింట్ క్యాలిక్యులేట్ చేయడం, దీన్ని బేస్ చేసుకొని మనకి ఏమవుతున్నాయంటే ప్రాపర్టీస్ ఆఫ్ అడ్జాయింట్స్ ఉంటాయి నాన్న. ఒకసారి మనం ప్రాపర్టీస్ ఆఫ్ అడ్జాయింట్స్ చెక్ చేసుకుంటే ఇన్ని గనం ప్రాపర్టీస్ ఉన్నాయి కదా, మీరైతే కన్ఫ్యూజ్ అవ్వద్దు అనమాట. సింపుల్గా నేను చెప్పిన విషయాన్ని ఫాలో అవ్వండి. మనకు కేవలం ఇందులో 3 ప్రాపర్టీస్ వస్తే మీకు ఫుల్ సెట్ రా బై. సో ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే ఈ ప్రాపర్టీ నాన్న, ప్రాపర్టీ నెంబర్ 2, అడ్జాయింట్ ఆఫ్ A. దీన్ని మనం ఎలా రాసుకుంటాం? det ఆఫ్ A హోల్ పవర్ n-2 ఇంటూ మ్యాట్రిక్స్ A, ఇలా రాసుకున్నాం. దీని తర్వాత మనకు ఫస్ట్ ఈ ప్రాపర్టీ ఒకటి గుర్తుంది కదా, ఈ ప్రాపర్టీ ఒక్కటి గుర్తుంటే చాలా, మిగతాది మనం అడ్జాయింట్ బయటికి తీసుకొస్తుంటే సరిపోతూ ఉంటుంది. ఇది మీరు దీన్ని ఫార్ములా లేక గుర్తుపెట్టుకున్నా పర్వాలేదు, లేదా బయటకు వస్తుంటే అరే హోల్ స్క్వేర్ అయిపోతుందని అనుకున్నా పర్వాలేదు అనమాట. సో బేసికలీ ఈ ప్రాపర్టీకి మెయిన్ ఏంటంటే ఈ ప్రాపర్టీ నాన్న, దీన్ని తగ్గించుకుంటూ వస్తాం. సో ప్రాపర్టీ 2 3 and 5 అండ్ వీటితో పాటు ఒకసారి ఇక్కడ చెక్ చేసుకున్నట్లయితే ఈ ప్రాపర్టీ నెంబర్ 9 అనమాట. ఈ 3 ప్రాపర్టీస్ కరెక్ట్గా మనం గుర్తుపెట్టుకున్నట్లయితే చాలు, అడ్జాయింట్ రిలేటెడ్ ఎట్లాంటి క్వశ్చన్స్ అడిగినా కూడా మాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ఈజీగా సాల్వ్ చేయగలం. సో కాబట్టి 1-2 సార్లు ఈ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. వీటికి సంబంధించినటువంటి 2026 జనవరి సెషన్స్లో ఎలాంటి క్వశ్చన్స్ అడిగాడు, అదేవిధంగా 2025లో వచ్చిన క్వశ్చన్స్, 2024లో వచ్చిన క్వశ్చన్స్, మీ కన్సెప్ట్ రివిజన్కి తగ్గట్టుగా ఉండే క్వశ్చన్స్ అన్ని కూడా నేను డిజైన్ ఇన్ ద సెన్స్ అక్కడ నుంచి నేను తీసుకొని మన వాట్సాప్ ఛానల్లో షేర్ చేయడం జరిగింది. అండ్ మర్చిపోకుండా అవి అయితే పక్కాగా ప్రాక్టీస్ చేసి వెళ్ళండి బిఫోర్ యువర్ ఎగ్జామ్స్. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అన్న. లీనియర్ ఈక్వేషన్స్ ఇస్తాడు, మనకు వాల్యూస్ కనిపెట్టమంటాడు. సో ఇది ఫస్ట్ మెథడ్ ఏంటంటే, మనకు కాంపిటేటివ్ పాయింట్ ఆఫ్ ప్రకారంగా చూసుకున్నట్లయితే మనకు చూడండి అన్న, మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ లైట్గా ఈజీగా ఉంటుంది, ఎందుకంటే అడ్జాయింట్కి మనకు షార్ట్ కట్ ఉంది, డిటర్మినెంట్ ఆఫ్ A వీనో. సో మనం ఈ విధంగా చేసుకున్నట్లయితే x = A ఇన్వర్స్ ఆఫ్ B ఈజీ అయిపోతుంది. కానీ సార్ దీనికంటే బెటర్ వే ఏమన్నా ఉందా అంటే, మనం బై యూటిలైజింగ్ ద మెథడ్ ఆఫ్ క్రామర్స్ రూల్ కూడా చాలా యూజ్ చేసుకోవచ్చు మనం. సో ఇందులోనే మనం ఒకసారి జాగ్రత్తగా చూసుకుంటే నాన్న, క్రామర్స్ రూల్లో మనకు డెల్టా నాట్ ఈక్వల్ టు 0 ఉంటే యూనిక్ సొల్యూషన్, డెల్టా ఈక్వల్ టు 0, డెల్టా ఎక్స్, డెల్టా వై, డెల్టా జెడ్ 3 కూడా 0 అయిపోతే మనకు ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్. అండ్ డెల్టా ఈక్వల్ టు 0 అయింది, బట్ ఈ మూడిట్లో ఏదో ఒక్కటైనా సరే అట్లీస్ట్ 1 నాట్ ఈక్వల్ టు 0 అయిందా మనకు, అలాంటప్పుడు ఏమైపోతుంది మనకు నో సొల్యూషన్స్ నానా. ఇప్పుడు డెల్టా వాల్యూ, డెల్టా ఎక్స్ వాల్యూ, డెల్టా వై వాల్యూ, డెల్టా జెడ్ వాల్యూస్ నీకు ఇక్కడ రాశాను. సో 1-2 సార్లు జాగ్రత్తగా చెక్ చేసుకోండి. అండ్ ఇందులో నుంచి వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ మై డియర్, ఒకసారి ఎక్స్ వాల్యూ చూసుకున్నట్లయితే సార్ డెల్టా ఎక్స్ బై డెల్టా. అండ్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ వై మై డియర్, డెల్టా వై బై డెల్టా. అండ్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ జెడ్ మై డియర్, డెల్టా జెడ్ బై డెల్టా.
సో దీస్ ఆర్ ది వాల్యూస్ ఆఫ్ ఎక్స్, వై అండ్ జెడ్ మై డియర్. సో ఇప్పుడు సార్ ఇదంతా బాగానే ఉంది, దిస్ ఈస్ వెరీ వెరీ నైస్. బట్ ఇప్పుడు మనం జాగ్రత్తగా చూసుకున్నట్లయితే వీటిలో కూడా మనకు కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ అనేవి, క్వశ్చన్స్ అనేవి వేరే లెవెల్లో అడుగుతూ ఉంటాడు వీటికి. సో మనకు లాంబ్డా వాల్యూస్ అయితే ఏంటి, ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఇచ్చేసి మనకు లాంబ్డా వాల్యూ ఏ విధంగా వస్తుంది, మ్యూ వాల్యూ ఏ విధంగా వస్తుంది, లాంబ్డా స్క్వేర్ వాల్యూ ఏంటి, మ్యూ స్క్వేర్ వాల్యూ ఏంటి, రెండింటిని కంబైన్ చేయడం, ఇలాంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ మిమ్మల్ని ఎక్కువగా అడగడం జరుగుతూ ఉంది. కాబట్టి మీరు 1-2 సార్లు వీటిని కొంచెం జాగ్రత్తగా చెక్ చేసుకొని ఈ కాన్సెప్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా ప్రాక్టీస్ చేయండి, బాగా యూజ్ ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకు సీక్వెన్స్ అండ్ సిరీస్ మై డియర్. సీక్వెన్స్ అండ్ సిరీస్ నుంచి మేజర్గా క్వశ్చన్స్ వచ్చేసరికి అర్థమెటిక్ మీన్ అండ్ జామెట్రిక్ మీన్ రిలేటెడ్, వాటికి మధ్యలో ఉన్న రిలేషన్స్ని బట్టి క్వశ్చన్స్ అడగడం జరుగుతూ ఉంది మనకు. కాబట్టి మనం ఒకసారి జాగ్రత్తగా చెక్ చేసుకుందాం నాన్న. ఏ అండ్ బి ఆర్ పాజిటివ్ నెంబర్స్, దెన్ అర్థమెటిక్ మీన్ ఈస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు జామెట్రిక్ మీన్ అన్న, ఇదే మన దగ్గర ఉన్నటువంటి రిలేషన్. సో ఫస్ట్ మీరు దీన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. వీటికి సంబంధించి క్వశ్చన్స్ కూడా మనల్ని ఎక్కువగా అడగడం జరిగింది, జనవరి సెషన్లో కూడా వచ్చాయి, కావాలంటే మీరు ఒకసారి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకేనా? సో మరి నెక్స్ట్ చాప్టర్ వచ్చేసరికి డిఫైనైట్ ఇంటిగ్రేషన్స్. డిఫైనైట్ ఇంటిగ్రేషన్స్ అంటే మీకు వెంటనే గుర్తుకు రావాల్సింది ప్రాపర్టీస్ ఆఫ్ డిఫైనైట్ ఇంటిగ్రేషన్ సార్. ఇందులో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మనకు ద కింగ్స్ రూల్. కింగ్స్ రూల్ బేస్ చేసుకొని మనల్ని ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతా ఉన్నాడు. సో కింగ్స్ రూల్ ఏంటి, ఏం చెప్తుందన్న మనకు, ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to a f of x dx ఈక్వల్ టు 0 to a f of a minus x dx ఇలా రాసుకోవడం, a to b ఉంటే కనుక a plus b minus x అని రాసుకోవడం అనమాట. దిస్ ఈస్ వెరీ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఈ కింగ్స్ రూల్ బేస్ చేసుకొని మనకు చాలా వరకు క్వశ్చన్స్ అడగడం జరిగింది. మీకు బేసిక్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్స్ ఫార్ములాస్ తెలుసు, బట్ ఈ కింగ్స్ రూల్ అప్లై చేయడం తెలియకపోతే మాత్రం చాలా ఇబ్బంది పడిపోతారు. కాబట్టి వీటికి సంబంధించిన క్వశ్చన్స్ కూడా ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి. అండ్ దెన్ నెక్స్ట్ వీ హ్యావ్ న్యూటన్స్ లీబ్నిజ్ థీరం నాన్న. న్యూటన్స్ లీబ్నిజ్ థీరం నుంచి కూడా మనకు క్వశ్చన్స్ అనేవి అడగడం జరిగింది. కాబట్టి ఒకసారి జాగ్రత్తగా చెక్ చేసుకోండి నాన్న. ఇక్కడ మన దగ్గర 2 ఫంక్షన్స్ ఉన్నాయి. సో 2 ఫంక్షన్స్ ఉన్నప్పుడు I want you guys to be very very much carefully observing these 2 things. న్యూటన్స్ లీబ్నిజ్ థీరం సంబంధించింది కూడా మనకు క్వశ్చన్స్ అడిగాడు. చాలా సింపుల్ నాన్న. న్యూటన్స్ లీబ్నిజ్ థీరం ఏమీ ఉండదు. ఫస్ట్ ఏం చేస్తారంటే f ఆఫ్ పై ఆఫ్ ఎక్స్ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నారు మీరు. సబ్స్టిట్యూట్ చేశాక 5' చేశాను, మళ్ళీ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేశాక సేమ్ విత్ లోవర్ లిమిట్ f ఆఫ్ పై ఆఫ్ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేశాను, మళ్ళీ 5'. సో ఇది మనకు ఇచ్చినటువంటి న్యూటన్స్ లీబ్నిజ్ థీరం. వీటికి సంబంధించిన అప్లికేషన్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతా ఉన్నాడు ఇప్పుడు. నెక్స్ట్ వచ్చేసరికి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ లో మీరు కళ్ళు మూసుకొని చేయగలిగే క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి, మేజర్ గా రిలేటెడ్ టు ద టాపిక్ ఆఫ్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఇందులో 2 టైప్స్ ఆఫ్ లీనియారిటీస్ ఉన్నాయి. ఒకటి లీనియర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్, ఇంకొకటేమో లీనియర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వై. మీరు మనకిచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ ని ఏదో ఒక ఫామ్ లో కన్వర్ట్ చేసుకున్నారా మీ ఆన్సర్ అనేది చాలా సింపుల్ గా వచ్చేస్తుంది. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి నాన్న లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వై. ఇక ఫార్మాట్ వచ్చేసరికి ఇది, ఇక్కడ పి అండ్ క్యూ అనేది ఫంక్షన్స్ ఆఫ్ ఎక్స్ అయి ఉండాలి నాన్న. అండ్ దిస్ ఇస్ మై జనరల్ సొల్యూషన్, మీ అందరికీ తెలిసిన ఫార్ములాస్ ఇవన్నీ. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసరికి లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ ఎక్స్, అండ్ ఇక్కడ P1 అండ్ Q1 వచ్చేసరికి ఫంక్షన్స్ ఆఫ్ y అయి ఉండాలి. కాబట్టి దిస్ ఇస్ మై జనరల్ సొల్యూషన్ ఫార్మాట్. ఒకసారి జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఇకపోతే ద లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ చాప్టర్ ఇంకా బైనామియల్ థీరం. సో బైనామియల్ థీరం నుంచి మనకు బేసిక్ గా క్వశ్చన్స్ అడిగేది జనరల్ టర్మ్ రిలేటెడ్. ఫైండ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ దట్, ఫైండ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ దిస్, జనరల్ టర్మ్ అనమాట. ఆ కాన్సెప్ట్ బేస్ చేసుకొని మీకు ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతున్నారు. కాబట్టి ఒక్కసారి ఈ జనరల్ టర్మ్ రిలేటెడ్ ఈ ఫార్ములాని బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ వీటికి సంబంధించిన క్వశ్చన్స్ మర్చిపోకుండా అయితే సాల్వ్ చేసుకోండి. ఇందులో ఒకటే ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఏ పవర్ అనేది మనకి ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది అండ్ బి పవర్ అనేది మనకి ఏ పవర్ అనేది మనకు డిక్రీజ్ అవుతుంది, బి పవర్ అనేది మనకు ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. సో యూ హ్యావ్ టు బి వెరీ వెరీ మచ్ కేర్ఫుల్ ఓవర్ దిస్ పర్టికులర్ ఫార్ములా. నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి మనకు సెట్స్ అండ్ రిలేషన్స్ ఉన్నాయి నాన్న. సెట్స్, రిలేషన్స్, ఫంక్షన్స్ లో మనకు ఈ మధ్య మీరు కనుక చూసుకున్నట్లయితే సెట్స్ అండ్ రిలేషన్స్ నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ అడగడం జరుగుతూ ఉంది. అంటే ఒక రిలేషన్ ఇచ్చేసి ఈ రిలేషన్ ఈక్వివాలెన్స్ రిలేషన్ అవ్వాలి అంటే దీనికి ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ యాడ్ చేయాలి, ఈ రిలేషన్ సిమెట్రిక్ రిలేషన్ అవ్వాలి అంటే దీనికి ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ యాడ్ చేయాలి అన్న కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ మనల్ని ఎక్కువగా అడగడం జరుగుతూ ఉంది. సో ఒకసారి జాగ్రత్తగా చెక్ చేసుకోండి అన్న. మన దగ్గర ఫస్ట్ మేజర్గా 3 టైప్ ఆఫ్ రిలేషన్స్ ఉంటాయి. ఒకటి రిఫ్లెక్సివ్, ఇంకొకటి సిమెట్రిక్ అండ్ ఇంకొకటి ట్రాన్సిటివ్. ఈ 3 కనుక అయితే మనకి ఏమంటాం, వీటిని ఈక్వివాలెన్స్ రిలేషన్ అంటాం నాన్న. ఇఫ్ ఎనీ రిలేషన్ ఈజ్ సాటిస్ఫైయింగ్ దీస్ 3 కండిషన్స్, ఒక రిలేషన్ కనుక ఖచ్చితంగా రిఫ్లెక్సివ్ అవ్వాలి, సిమెట్రిక్ అవ్వాలి, ట్రాన్సిటివ్ అవ్వాలి. ఈ 3 అయితే దాన్ని మనం ఏమంటాం, ఈక్వివాలెన్స్ రిలేషన్ అంటాము. ఒకసారి జాగ్రత్తగా చెక్ చేసుకోండి అన్న. సిమెట్రిక్ అంటే మనకు రిఫ్లెక్సివ్ వీనో ఏ కామా ఏ రెండు కూడా సెట్స్ ఏ నుంచి ఉండాలన్నమాట ఖచ్చితంగా. సెకండ్ వన్ చూడండి, సిమెట్రిక్ వచ్చేసరికి A1 A2 ఉంటే A2 A1 కూడా ఉండాలి పక్కాగా.
ట్రాన్సిటివ్ వచ్చేసరికి A1 A2 ఉంది, A2 A3 కూడా ఉంది మనకు. అలాంటప్పుడు A1 to A3 కూడా పక్కాగా ఉండాలన్నా జాగ్రత్తగా చెక్ చేసుకోండి ఈ కండిషన్స్. చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యేది ఇక్కడే. అండ్ వీటితో పాటు దెర్ ఈజ్ వన్ మోర్ కాన్సెప్ట్. ఈ కైండ్ ఆఫ్ మోడల్స్ కాకుండా నెంబర్ ఆఫ్ రిఫ్లెక్సివ్ రిలేషన్స్ ఎన్ని, నెంబర్ ఆఫ్ మనకేంటి సిమెట్రిక్ రిలేషన్స్ ఎన్ని, నెంబర్ ఆఫ్ రిఫ్లెక్సివ్ అండ్ సిమెట్రిక్ రిలేషన్స్ ఎన్ని, అలాంటి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో ఇది నేను డైరెక్ట్ గా కౌంట్ ఇచ్చేసాను, జాగ్రత్తగా చూడండి. ఎన్ అనేది ఏంటి మనకు, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ సెట్ ఏ. ఎన్ ఈజ్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ నానా. ఎన్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్, మనకి ఇచ్చిన సెట్ లో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ రాబాయి. సో కాబట్టి ఈ ఫార్ములాస్ వాడండి, జాగ్రత్తగా చెక్ చేసుకోండి మీరు. 2025లోని ఈ ఫార్ములా రిలేటెడ్ క్వశ్చన్స్ వచ్చాయి, 2026 జనవరిలోని క్వశ్చన్స్ వచ్చాయి వీటిలో నుంచి. సో ఒకసారి మీరు జాగ్రత్తగా చెక్ చేసుకోండి, మస్త్ అంటే మస్త్ యూజ్ ఉంటాయి ఇవి, మీకు పక్కాగా యూజ్ ఉండే ఫార్ములాస్ అనమాట. నెక్స్ట్ ఏరియా అండర్ ది కర్వ్, లాస్ట్ టాపిక్ నాన్న. ఏరియా అండర్ ది కర్వ్ కూడా ఈ మధ్య వన్ ఆఫ్ ది హైలైటెడ్, ఈ మధ్య కాదు ఎప్పటి నుంచో ఉంది. దగ్గర 2026లోనే 15 క్వశ్చన్స్ వచ్చాయి అనమాట ఈ చాప్టర్ కి రిలేటెడ్. సో కొన్ని బేసిక్ ఫార్ములాస్ ఉన్నాయి నా. ఏరియా బిట్వీన్ ద టూ కర్వ్స్ మేజర్ గా మనం మాట్లాడుకున్నట్లయితే, ఏరియా బిట్వీన్ ద టూ కర్వ్స్ చూడండి ఇలాగా చూసుకున్నట్లయితే, బేస్డ్ ఆన్ ఎక్స్, ఇఫ్ యూఆర్ క్యాలిక్యులేటింగ్ బేస్డ్ ఆన్ ఎక్స్, యూ హ్యావ్ టు డూ అప్పర్ కర్వ్ మైనస్ లోవర్ కర్వ్ మై డియర్. ఒకవేళ నువ్వు విత్ రెస్పెక్ట్ టు వై కనుక క్యాలిక్యులేట్ చేసుకుంటే రైట్ కర్వ్ మైనస్ లెఫ్ట్ కర్వ్, జాగ్రత్తగా చెక్ చేసుకోండి, రైట్ కర్వ్ మైనస్ లెఫ్ట్ కర్వ్. సో దిస్ ఈజ్ వాట్ ద బేసిక్ ఫార్ములా ఇస్. ఇంకొకటి ఏంటంటే మనకు ఏరియా బిట్వీన్ ద టూ కర్వ్స్ ఇచ్చినప్పుడు ఇది, కానీ పర్టికులర్ గా నేను చెప్తున్నాను, ఇఫ్ సంథింగ్ వాస్ గివెన్ జస్ట్ లైక్ దిస్ వన్, ఇక్కడ చూడండి పర్టికులర్ గా సార్ ఏరియా బిట్వీన్ టూ పారాబోలాస్ అన్నప్పుడు డైరెక్ట్ గా మీరు ఏం చేస్తారంటే యూ ట్రై టు యూటిలైజ్ దిస్ ఫార్ములా మై డియర్, పని అయిపోతుంది. ఏరియా బిట్వీన్ పారాబోలా అండ్ లైన్ అన్నప్పుడు డైరెక్ట్ గా యూ ట్రై టు యూటిలైజ్ దిస్ ఫార్ములా, పని అయిపోతుంది. ఈ ఫార్ములా రిలేటెడ్ కూడా మీకు 2026లో క్వశ్చన్ వచ్చింది, ఆల్ఫా వాల్యూ కనుక్కోమని చెప్పేసి ఒక క్వశ్చన్ అడగడం జరిగింది, కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇలాంటివి మీకు క్వశ్చన్స్ అనేవి మనకు ఇందులో నుంచి ఎక్కువగా అడగడం జరుగుతూ ఉంది మై డియర్. సో దట్ ఈస్ ద రీజన్ ఐ వాంట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ గైస్ మర్చిపోకుండా చెప్పింది చెప్పినట్టుగా విని ఈ ఫార్ములాస్, ఈ చాప్టర్ రిలేటెడ్ నేను చెప్పిన ఫార్ములాస్ పక్కాగా ఒకసారి రివైజ్ చేసుకోండి. అండ్ వీటికి సంబంధించి లేటెస్ట్గా 2026 జనవరి సెషన్స్లో ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయి, అండ్ అదేవిధంగా 2025లో ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయి, అవన్నీ కూడా నేను ఒక షార్ట్ లిస్ట్ చేసేసి మీకు మన వాట్సాప్ ఛానల్లో షేర్ చేస్తాను. సో మర్చిపోకుండా ఈ ఫార్ములాస్ని, ఆ క్వశ్చన్స్ని రెండింటిని మీరు రివైజ్ చేయండి. సో మీరు కనుక రివైజ్ చేసుకున్నట్లయితే పక్కాగా ఇది మీ యొక్క 2026 ఏప్రిల్ అటెంప్ట్కి అయితే 100% యూజ్ ఉంటుంది. సో మర్చిపోకుండా ప్రాక్టీస్ చేయండి. మీకు ఇంకా ఏమైనా కన్ఫ్యూజన్స్ కానీ ఏమన్నా క్లారిటీ లేకపోతే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్స్ మై డియర్. సో మీరు ఎగ్జామ్ రాసి వచ్చాక ఎలా రాశారు, ఈ సెషన్ పక్కాగా యూజ్ అయిందా లేదా అనేది కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. విల్ సీ ఇన్ అవర్ అప్కమింగ్ లైవ్ సెషన్స్. అంటిల్ దట్ టైమ్ టేక్ కేర్ ఎవ్రీబడి, బాయ్.